హాయ్ సార్. హాయ్ మా. సార్ కూటమి గెలిచింది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కూటమి గెలిచింది అంటే ఈ రాష్ట్ర ప్రజలు కూటమిని ఎందుకు గెలిపించారంటే ఒకటి కారణం, రాష్ట్రంలో అరాచక పాలన అంతమంది చాలా ముఖ్యంగా 3 అంశాలు అయితే కూటమి గెలుపుకు కారణమైనాయి. ఒకటి, మన రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అయితే కావాలి. ఎందుకంటే అభివృద్ధి పదంలో నడిపించాలి, పోలవరం పూర్తి కావాలి, ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఐటీ పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగం రావాలి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి తప్పుని ఆయనైతే సరిదిద్దుతాడు, ఈ రాష్ట్రం మళ్ళీ పూర్వవైభవం వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసేదానికి రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకొని తీసుకొచ్చారు. ఇంకో అంశం ఏంటంటే ఆయన సిద్ధం 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 అని చెప్పి ఎక్కడ చూసినా జనాన్ని విపరీతంగా బెదిరించడం. దేనికి సిద్ధం? నాకు ఓటేస్తే మీ అంతు చూస్తాను సిద్ధం, నాకు ఓటేస్తే మీ పెన్షన్ తీస్తాను సిద్ధం, నాకు ఓటేస్తే ఈ రాష్ట్ర ప్రజల కన్నీళ్ళు చూసేదానికి మేము సిద్ధం, నాకు ఓటేస్తే ఈ రాష్ట్ర ప్రజల ధన మాన ప్రాణాలు దోచుకోవడానికి సిద్ధమనే ఉద్దేశంతో జనం భయభ్రాంతులకు గురై ఈరోజు రాష్ట్రం నుంచి ఈ రాక్షసుని పారదోలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమికి ఓటేసి గెలిపించి ఆయనకు ఈరోజు ఒక మంచి ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా, ఇప్పుడు నిప్పయ్యారా? పప్పు అని నారా లోకేష్ అన్నప్పుడు ఆయన చేసిన పాదయాత్రలోనే ఆయన నిప్పు కాదురా ఒక ఫైర్, రాష్ట్రానికి కాబోయే ఒక ఫైర్ అనేసి ఒక ఇది ప్రజలు ఎప్పుడో చెప్పారు. మంగళగిరి అనే మనకు సాక్ష్యం. నారా లోకేష్ గారు రెడ్ బుక్ తయారు చేశారు కదండి, అది రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? వాళ్ళకి ఎవరైతే అవినీతి చేసిన అధికారులు అయితే ఉన్నారో, ఎవరైతే అవినీతి చేసిన నాయకులు ఉన్నారో కక్కించడానికి రెడ్ బుక్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ముందు ఆ రెడ్ బుక్ విలువ ఏందో తప్పు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 21 సీట్లకి 21 సీట్లు సాధించి ఆ కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు నేనున్నానని చెప్పేసి ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఈరోజు ఆయన పార్టీ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేశారు. గొప్ప వ్యక్తి. ముందు ఆయనతో కలిసి మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సార్ కానీ పవన్ కళ్యాణ్ బాబు గారు కానీ ఇద్దరు కలిసి ఇద్దరు సారథ్యంలో మంచి అభివృద్ధి పదంలో సాగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఎలాంటి తేడా ఉంది సార్? నకకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. అవి చెప్పగలుగుతారా? ఇంకా దానికి ఆల్రెడీ ఉదాహరణ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన హైదరాబాద్ అభివృద్ధి కానీ అన్నీ చూసినాం. ఈయన చేసిన అరాచకాలు ఏమి చేయకుండా చేసిన దాన్ని అదే ఉదాహరణ. ప్రత్యేకించి రాష్ట్రాన్ని ప్రజలకు అందరికీ తెలుసు. వైజాగ్లో ప్యాలెస్ ఉంది కదా సార్, అది వైరల్ అవుతుంది కదా, దాని గురించి మీరే అభిప్రాయం ఏంటి? ఆయన సొంత ప్యాలెస్ కట్టుకున్నాడు. ఈరోజు నిన్న కోడాలి నాని గారు చెప్తున్నారు ఆయన ఏదో టూరిజం కోసం చేసిన అంటే 30 లక్షలు పెట్టి బాత్రూమ్ టబ్బు కొని పెట్టి అది టూరిజం కోసం ఎవరైనా ఇస్తారా? ఒకవేళ ఇచ్చిన ఎంత దానికి మనకు దాని నుంచి ఇన్కమ్ వస్తుంది అని ఈ రాష్ట్ర బడ్జెట్ని నాశనం చేసి దాదాపు 1400 కోట్ల అప్పు ఊబుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళాడు. ఇంకోటి మీ ద్వారా నేను చెప్పడం ఏంటంటే ఈ మధ్య కాలంలో దాడులు జరిగినాయి అంటున్నారు. ఏ ఒక్క టీఎన్ఎస్ఎఫ్ కానీ తెలుగు యువత కానీ ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరి మీద దాడులు చేశారో ఒక్కసారి నిరూపించండి, చూపించండి. మరి జగన్ గారు ఈవీఎం మిషన్ గురించి మాట్లాడారు. ఈవీఎం మిషన్లో 101 సీట్ వచ్చినప్పుడు ఆయనకి ఈవీఎం తెలియదా? ఈరోజు ఈవీఎం మంచి కాదంటున్నారా? మరి మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా మన బ్యాలెట్తోనే నేను చీ కొట్టేసినారు కదా, మరి అదే బ్యాలెట్ నువ్వు ఎట్లా అడుగుతున్నావు? నీ బ్యాలెట్ చీ కొట్టేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో చీ కొట్టేసి నీ బ్యాలెటే కదా చీ కొట్టింది. మరి ఆ రోజు ఈవీఎం మిషన్లు లేవు కదా, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? ఈ 4 ఉందని చెప్పి మాట్లాడకూడదు కదా, ఉందాగా మాట్లాడాలా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఓకే, ఈ పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? స్వర్ణయుగం కాబోతుంది, రాష్ట్రం మరో స్వర్ణయుగం కాబోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.